మీరు తెలంగాణ ప్రాంత వాసులుగా ఉండి కూడా బికాజ్ యూ బిలాంగ్ టు తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరు ఆంధ్ర వాదన చేస్తున్నారు. విక్రమ్ గారు, ఇది ఆంధ్ర వాదన కాదు, రైతాంగం వాదన ఇది. నేను రైతుల పట్ల, తెలంగాణ రైతైనా ఒకటే, నాకు ఆంధ్ర రైతైనా ఒకటే. నేను అదే అడుగుతున్నా. ఒకవేళ నిజంగా కూడా ఆంధ్రాకు పోవాల్సిన వాటా ఇప్పుడు ఇవాళ ఉంది. పట్టిసీమ ద్వారా వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో 90 టీఎంసీలు పోసుకున్నారు. ఇక్కడ 90 టీఎంసీలు ఉంది. వాళ్ళు అటు రాయలసీమకు తీసుకుపోవాలన్నారు. అక్కడ రాయలసీమలో పంటలు లేని రోజు అదే వాటాను మనం వాడుకోవాలా? చర్చల ద్వారా జరగాలి ఇవి. నేనేమంటున్నా, సంతృప్తిగా మొత్తం ఇవన్నీ కూడా నిండి, ప్రాజెక్టులన్నీ నిండి వాటర్ వస్తే ఈ డిస్కషన్స్ లేవు. కానీ వాటర్ అవైలబిలిటీని పంచుకోవాలనేదే తెలుగుదేశం పార్టీ, తెలంగాణ శాఖ అయినా ఆంధ్ర శాఖ అయినా ఎవరైనా సరే చెప్పేది. వాటర్ యొక్క అవైలబిలిటీని బట్టి పంచుకుంటే ఎక్కడ గొడవలు రావు అని అంటున్నా. అందుకనే తెలుగు రాష్ట్రాల మధ్య, ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఈ కొట్లాట వాటర్ విషయంలో కానీ ప్రాంతీయ ద్వేషం కానీ రెచ్చగొట్టొద్దని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అందుకనే టీఆర్ఎస్ను ఓడించాలంటారా? డెఫినెట్గా టీఆర్ఎస్ని ఎందుకు ఓడించాలంటే, ఉద్యమ నేపథ్యంలో వచ్చి ఉద్యమ ఆకాంక్షలు పెట్టి ఏ ఒక్కటి కూడా నెరవేర్చనటువంటి ప్రభుత్వం ఏమి నెరవేర్చిందండి? ఇవాళ అనేకమైనటువంటి కోరికలు ఉన్నాయి. ఇవాళ నిధులు, నియామకాలు అని అంటే నియామకాలు ఎక్కడ ఆగిపోయినాయండి? సరే, అది తర్వాత వద్దాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ గారు ఆయా పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే మొన్న లోక్సభలో మాట్లాడారు, ఇటీవల వాళ్ళ పార్టీ కర్నూలు సభలో కూడా మాట్లాడారు. అంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే, యూపీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము, మొదటి ఫైల్ మీద సంతకం పెడతామనే మాట మాట్లాడారు. ఆయన ఆ మాట మాట్లాడినందువల్ల తెలంగాణ ప్రజలకి, తెలంగాణకి అన్యాయం జరుగుతుంది, తెలంగాణకి ఎందుకు ఇవ్వటం లేదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వాదన టీఆర్ఎస్ తీసుకొచ్చింది. దానివల్ల నష్టం జరగదంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది కూడా ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, టీఆర్ఎస్ నాటకం కాదండి. టీఆర్ఎస్ 2 సెషన్ల ముందు, అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పార్లమెంట్లో పెట్టే ముందు కవిత గారు కానీ, వాళ్ళ ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాడు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, వాళ్ళకి ఇచ్చేయండి, మేము మద్దతు తెలుపుతామన్నారు. దేశవ్యాప్తంగా ప్రజానికం చూసినారు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా చూసినారు. తర్వాత మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ తర్వాత మీరు ఎందుకు మాట మార్చారని టీఆర్ఎస్ పార్టీని అడుగుతూ ఉన్నారు. ప్రజలు అడుగుతున్నారు, తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు. నీకేం నష్టం స్పెషల్ స్టేటస్ ఇస్తే? ఈ 2.5 ఏళ్లలో రాని నష్టం ఇవాళ ఇప్పటికిప్పుడు ఏమి నష్టం వచ్చింది నీకు? తప్పు కదా. పరిశ్రమ నేను అదే అంటున్నా. 2.5 సంవత్సరాల్లో ఈ చాలా పరిశ్రమలు పోయినాయి, చాలా పరిశ్రమలు అక్కడి నుంచి వచ్చినాయి. ఇవాళ జరగని ఈ 2.5 సంవత్సరాల్లో జరగని నష్టం స్పెషల్ స్టేటస్ ఇవ్వగానే నష్టం జరుగుతుందని అనుకున్న వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు కానీ, ఆ బిడ్డ కానీ, లేకపోతే ఎంపీలు కానీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? కాబట్టి ఇక్కడ ద్వంద్వ విధానం ఏంటంటే వీళ్ళు ఎప్పటికీ, అందుకనే బీజేపీ ట్రాప్లో పడ్డారా? డెఫినెట్గా వీళ్ళు బీజేపీ ట్రాప్లో పడి మోడీ గారు, అమిత్ షా గారు ఆడిచ్చినట్టు కేసీఆర్ ఆడుతున్నాడు. ఈరోజు వాళ్ళు యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దేశ ప్రజలు చూశారు, రాష్ట్ర ప్రజానికం, తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కూడా చూశారు. అంత స్పష్టంగా ఎంపీలు పార్లమెంట్లో ఖచ్చితంగా ఇవ్వండి స్పెషల్ స్టేటస్, మాకేం అభ్యంతరం లేదు.